ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఆర్సీ కార్ అనమాట. 40 km/h అనమాట. చాలా స్పీడ్ తిరుగుతుంది. సో 45 minutes వరకు స్టోరేజ్ ఉంటుంది అనమాట. అమెజాన్లో కొన్నాం మేము. సో ఆర్సీ కార్ యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, పిల్లలు మన ఇంట్లో వాళ్ళందరూ ఆడుకోవడానికి బోర్ కొట్టకుండా. సో ఈ కార్ మేము కొనడం జరిగింది. ఇందులో 3 బ్యాటరీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన బ్యాటరీస్ వేసుకోవాలి, అందులో ఏమి ఇవ్వరు. సో అక్కడ స్క్రూ రిమూవ్ చేసుకొని ఇలా రిమూవ్ చేసుకున్నట్లయితే సో ఆ బ్యాటరీస్ మనం 3 బ్యాటరీస్ అందులో వేసుకోవాలి. జాయ్ స్టిక్ అనమాట ఇది. సో ఆన్ చేస్తే లైట్ బ్లింక్ అవుతుంది కదా. అక్కడ ఫ్రంట్ టు బ్యాక్ యాక్చువల్గా 4 వీల్స్లో ఈ 2 వీల్స్కి మోటార్ ఉంటుంది, అదేవిధంగా ఈ 2 వీల్స్ కూడా మోటార్ ఉంటుంది అనమాట. అందుకని ఇది 0 సైకిల్ చాలా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. సో మీరు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే ఇది రన్ అవుతుంది. అదేవిధంగా ఇందులో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఇస్తారు. సో ఇది లోపల మనం ఛార్జింగ్ పెట్టాలి అంటే సో చూడండి, మీరు ఆన్ చేస్తే లైట్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఈ విధంగా లైట్స్తో చాలా చీకట్లో కూడా మనం చాలా ఈజీగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. దీంతో ఇలా క్యాప్ రిమూవ్ చేసేస్తే అక్కడ స్క్రూ ఉంది కదా, స్క్రూ రిమూవ్ చేసుకోవాలి. దాంట్లో మనకి 3.7 volt బ్యాటరీ అనేది లిథియం అయాన్ బ్యాటరీ అనమాట ఇది. సో 4500 mAh బ్యాటరీ వరకు ఉంటుంది ఇందులో. 5000 AH అనమాట. సో 3.7 volt 500 AH అనమాట. ఆ బ్యాటరీ ఇందులో ఇచ్చారు. ఇది రిమూవ్ చేయాలంటే పైన క్లిప్ను నొక్కి ఇలా లాగితే ఫ్రీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలా నొక్కకుండా లాగితే అది పిన్స్ తిరిగిపోతాయి అనమాట, మళ్ళీ పెట్టుకోవడానికి కష్టం అవుతుంది. సో డైరెక్ట్గా మనం ఈ కనెక్టర్కి సో ఛార్జర్ అనమాట ఇది, మనం దాన్ని కనెక్ట్ చేసేసుకొని USB కేబుల్ ఆ USBని తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న ఛార్జర్కి పెట్టేసుకుంటే ఒక 30 minutesలో సో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. సో మిగతా కార్స్తో కంపేర్ చేస్తే మిగతా కార్స్ అనేది 10-15 minutes 20 minutes వస్తాయి డ్యూరేషన్. కానీ ఇందులో ఒక బ్యాటరీలోనే సో 2 బ్యాటరీలు సరిపడా పవర్ ఇచ్చారనమాట. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఒకే ఒక్క మనకి బ్యాటరీ ఇచ్చారు. బట్ నో ప్రాబ్లం, ఇది 30-45 minutes వస్తుంది. అదే రిమైనింగ్ వేరే కార్స్లో ఏంటంటే ఒక బ్యాటరీ వచ్చేసి 15 minutes వరకే మనకి బ్యాకప్ ఇస్తుంది. బట్ ఇది మాత్రం 30-45 minutes దాకా వస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు పిల్లలు దీంతో. సో నా ఆన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇది కూడా ఆన్ చేసుకుంటే సో చూపించాయి కదా, ఇట్లా వెనక్కి ముందుకి మనం నొక్కుంటే ఆటోమేటిక్గా ఇది వర్క్ అయిపోతుంది అనమాట. సో మా బాబు దీన్ని చాలా బాగా యూజ్ చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ అమెజాన్లో మన ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో 2 బాక్సులు వచ్చింది. ఒక బాక్సు ఇది వచ్చేసి పైన ప్యాకింగ్ అనమాట, చాలా నీట్గా వచ్చింది, అక్కడ డ్యామేజ్లు ఏం లేకుండా. సో మిగతా వచ్చేసి సో దీని ప్యాకెట్ వేసేది ఇలా ఉంటుంది. మా బాబు మొత్తానికి ఖరాబ్ చేస్తాడు, మొత్తానికి దీన్ని పార్ట్స్ డివైడ్ చేస్తాడు. సో అందుకని ఫుల్గా మీకు చూపించలేకపోయాను నేను. సో ఇందులో అందులో పెట్టేసుకోవడానికి మొత్తం సెటప్ అంతా మనం యూజ్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు బాగుంటుంది. సో మా బాబు మీకు ఆన్ చేసి డెమో చూపిస్తుంది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. సో ఆన్ చేశాడు. సో జాయ్ స్టిక్స్తో మనోడు సర్కిల్స్ వేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అందులో బ్యాటరీ అయిపోయిన దాకా సర్కిల్స్ వేస్తూనే ఉంటాడు. సో ఫుల్ టైం పాస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ట్రైనింగ్ సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఇచ్చాను. సో అందులోకి వెళ్ళి చూసినట్టయితే తెలుస్తుంది. సో ఈ విధంగా మీకు చిన్న సందుల్లో కూడా అది అన్నిటి మీదకి యాక్చువల్గా మంచం నుంచి 4 సార్లు పడ్డది ఫ్రెండ్స్, అయినా ఏం కాలేదు. ఎందుకంటే రబ్బర్స్లో గాలి ఉండదు దీనికి, టైర్స్లో. సో మంచిగా వర్క్ అవుతుంది కదా. నచ్చితే లైక్